తప్పకుండా తండ్రి గారు, అడగండి. ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడు. మరి ఆ విధాత చేతే మరణం లేకుండా వరం పొందిన నేను గొప్పవాడినా, నీ శ్రీహరి గొప్పవాడా? ఆ బ్రహ్మదేవుడు కూడా నా శ్రీహరి నాభికముల నుంచి ఉద్భవించిన వాడే కదా తండ్రి. అష్టదిక్పాలకులు ఎవరు? ఇంద్రుడు, అగ్ని, యముడు, నివృత్తి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు. ఈ 8 మందిని అష్టదిక్పాలకులు అంటారు తండ్రి. మరి అష్టదిక్పాలకులను జయించి నా పాదాక్రాంతులను చేసుకున్నా నేను గొప్పవాడినా, నీ శ్రీహరి గొప్పవాడా? ఎంత అజ్ఞానము తండ్రి! ఆ అష్టదిక్పాలకులనే సృష్టించింది నా శ్రీహరి. వితండవాదు హరివీర భయంకరుడు, మృత్యుంజయుడు అయిన ఈ దానవేంద్రుడు దండెత్తు వస్తున్నాడని తెలిసి అలవైకుంఠపురంలో పాలకట్లపై శేషతల్పమును నిద్రించవలసిన నీ శ్రీహరి తిరిగి పొందలా భయపడి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న కపట నాటక సూత్రధారి నీ శ్రీహరి ఎక్కడున్నాడో చూపించు. నా ఈ గదాదండంతో సంహరించి నిన్ను నీ శ్రీహరి భ్రమ నుంచి తొలగించదు. ఇందుగలడు అందులేడు అన్న సందేహము వలదు. చక్రి సర్వోపకతుండు ఎందెంతో వెతికి చూసినా అందందే గలడు. అయినా ఈ స్తంభం నుండి నీ శ్రీహరి వెలువడగా